ఎంతో మంది ఎన్నో రకాల పచ్చళ్ళు తినుండొచ్చు కానీ వీలున్నప్పుడు ఒక్కసారి గిట్ల ట్రై చేయరు. తిన్న ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టి జబర్దస్త్ ఉంది అంటారు. అదే దోశ ఆవకాయ. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా క్లియర్ గా సింపుల్ గా మీకు నేను నేర్పిస్తా. చలో గట్టి చెప్తా, మంచిగా నురి. పొద్దుగల మా తాత మటన్ దుకాణం వేరుడు దోసకాయలు పట్టుకొచ్చిండు. వాటిని నేను చూపిస్తున్న విధానంగా చిన్నగా కట్ చేసుకోండి. అందులో ఒక కప్పు కారం, 50 గ్రాముల ఉప్పు, సగం కప్పు ఆవాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్, సగం టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. చూపిస్తున్న విధానం కలుపుకుంటే చాలు. ఈ రోజు మీ అందరి గురించి సైలాస్ కిచెన్ నుండి పికిల్ చిల్లీ పౌడర్ పట్టుకొని వచ్చిన. ఇందులో ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా నేచురల్ ప్రాసెస్ లో చేస్తారు. కూపన్ కోడ్ శ్రీకాంత్ 05 ని యూజ్ చేస్తే మీకు ప్రతి ప్రొడక్ట్ పైన 5% డిస్కౌంట్ వస్తుంది. చూపిస్తున్న నంబర్ కి కాల్ లేదా మెసేజ్ చేయండి. వీళ్ళ దగ్గర ఎన్నో రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఆవాల పౌడర్, మెంతుల పౌడర్, పసుపు, ఉప్పు, కారం, అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయొచ్చు లేదా వెబ్సైట్ కి వెళ్ళి డైరెక్ట్ కొనొచ్చు. చలో ఒక పాన్ లో 1/2 కిలో నూనె పోసుకోరి. అలా 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోండి. అవి జర చిట్పట్టనగానే ఎండిమిర్చి కరివేపాకు వేసుకోరి. అవి లైట్ వేయగానే కొంచెం ఇంగు వేసుకొని సీదా తీసుకెళ్లి పోసేసుకోండి. కొంతమంది వెల్లుల్లి కూడా వేస్తారు, కావాలంటే వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకోండి. అదే చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలను పిండుకోండి. ఇక మొత్తం కలిసిపోయేలా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రోజు అంతా వదిలేయండి. పచ్చడి మంచిగా ఊరి ముక్క మంచిగా మెత్తబడుతుంది. అరే సూరకాయ వేసుకోవచ్చా? లేదు, నీ తలకాయ వేసుకోవచ్చు. నీ ఏమన్నాడు ఇడికి వెనకటికి నీలాంటిదే మొగుడు సల్లగా ఉండాలని చెప్పేసి తాలిబట్టు తీసి ఫ్రిడ్జ్ లో పెట్టిందంట. మార్కెట్ కి పోమంటే మటన్ దుకాణానికి పోయి దోసకాయలు అడిగిన ఇంకా మంచిదని కొట్టలేడు. ఏం చూస్తున్నా ముఖం దాయిగా పోయి తిందాం.